హలో బిజీ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. టేస్టీ అండ్ హెల్తీ నల్లగారం ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపించేస్తాను. వచ్చేసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి, అందులో మనము పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అండ్ ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసేటప్పుడు ఇందులో మినపప్పు కూడా సేమ్ కప్పుతో నేను తీసుకుంటున్నానండి. ఇది కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత మనము ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. మనకి ఇష్టమైన ఆయిల్ ఏదైనా అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇది ఆయిల్ వేయడం వల్ల ఎక్కువ రోజు నిల్వ ఉంటుందన్నమాట. సో అందుకు వేసుకున్నాను. మళ్ళీ నేను తర్వాత అదే కప్పుతో ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, అండ్ అదే కప్పుతో నేను మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను. ఫ్లాక్స్ సీడ్స్ తర్వాత ఇక్కడ నువ్వులు కూడా నేను యాడ్ చేశాను. ఫ్లాక్స్ సీడ్స్లో ఒమేగా ఉంటుంది అండ్ నువ్వుల్లో కాల్షియం ఉంటుంది. సో ఇక్కడ నేను రుచికి సరిపడ్డా, కారానికి సరిపడ్డా నేను ఇక్కడ మిరపకాయలు అయితే తీసుకున్నాను అనమాట, ఎండుమిర్చి. అండ్ నేను గుప్పుడు కరివేపాకు అనమాట, హెల్తీగా ఉంటుంది కదా కరివేపాకు, హెయిర్కి చాలా మంచిది కదా. సో కరివేపాకు ఇవన్నీ డ్రై రోస్ట్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను చల్లారేంత వరకు. చల్లారిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో కొంచెం సాల్ట్ వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. తర్వాత రుచికి సరిపడ్డ చింతపండు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు యాడ్ వేసుకోవడమే, అంతే అండి. టేస్టీ నల్లగారము అండ్ హెల్దీ నల్లగారము రెడీ అయిపోయిందనమాట. సో ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్దలో తింటే చాలా బాగుంటుంది. అండ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.